శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో అని తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది బహుళపక్షం చవితి ఆగస్టు 1వ తేదీ 11 గంటల 7 నిమిషాల నుండి ఆగస్టు 2వ తేదీ 11 గంటల 15 నిమిషాల వరకు. బహుళపక్షం పంచమి ఆగస్టు 2వ తేదీ 11 గంటల 15 నిమిషాల నుండి ఆగస్టు 3వ తేదీ 10 గంటల 54 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభద్ర ఆగస్టు 1వ తేదీ 8 గంటల 45 నిమిషాల నుండి ఆగస్టు 2వ తేదీ 9 గంటల 37 నిమిషాల వరకు. ఉత్తర భద్ర ఆగస్టు 2వ తేదీ 9 గంటల 37 నిమిషాల నుండి ఆగస్టు 3వ తేదీ 10 గంటల వరకు. భవ ఆగస్టు 1వ తేదీ 11 గంటల 7 నిమిషాల నుండి ఆగస్టు 2వ తేదీ 11 గంటల 15 నిమిషాల వరకు. బాలవ ఆగస్టు 2వ తేదీ ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు. కౌలవ ఆగస్టు 2వ తేదీ 11 గంటల 15 నిమిషాల నుండి ఆగస్టు 3వ తేదీ 11 గంటల 9 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 19 నిమిషాల నుండి 2 గంటల 58 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5 గంటల 9 నిమిషాల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. గూలిక సాయంత్రం 3 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుండి 5 గంటల 54 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము పూర్ణిమాంత శ్రావణము శక సంవత్సరము శ్రావణము 11/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ రోజు మీరు కష్టపడి పని చేయాల్సి రావచ్చు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాలి. వ్యాపారులు తమ పనిపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆలోచనలు భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ ప్రియమైన వారితో కమ్యూనికేషన్ లో ఉండడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి మీకు సమయం లభిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శనిదేవునికి సందర్శించి నూనెను సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. దీంతో మీ మనసులో కొంత అనిశ్చితి ఉండొచ్చు. ఇది మిమ్మల్ని బాధ పెడుతుంది. కుటుంబ సమస్యల గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈ రోజు మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎవరినైనా సంప్రదించాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ పనిపై దృష్టి పెడతారు. ఆర్థిక పరంగా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ సంపదను ఆదా చేయడం ద్వారా భవిష్యత్తు కోసం మంచి పొదుపును చేసుకోవచ్చు. ఈ రోజు మీ జీవితంలో సంతృప్తిని పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు దృఢమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యకు గంధం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీ పనిలో స్థిరమైన విజయాన్ని పొందుతారు. మీ పని శైలిలో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఈ రోజు మీ బాస్ మీ పనిని ప్రశంసించొచ్చు. సమాజంలో మీ గౌరవం లభిస్తుంది. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా శుభ్రబద్ధంగా ఉంటుంది. మీ స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ స్నేహితులలో మీ స్నేహం అందమైన ప్రేమ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య ఉండదు. మీ శక్తిని మీ పనిలో పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ రోజు మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను స్వీకరించడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయ వనరులు పెరగడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు బ్రాహ్మణులకు దానం సమర్పించాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే కొన్ని క్షణాలను పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ మనసు చాలా ఆనందంతో నిండి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తారు. ఈ రోజు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. ఇది మీకు చాలా విజయాన్ని ఇస్తుంది. ఈ రోజు విద్యార్థులు తమను ఇష్టమైన రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాలు పాల్గొంటారు. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈ రోజు మీ ప్రేమ జీవిత రహస్యాలను వెల్లడించడానికి సమయం దొరుకుతుంది. మీ సంబంధాలలో స్పష్టత ఉంటుంది. మీరు ఈ రోజు ప్రతి పనిని నమ్మకంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పార్వతీదేవిని పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ జీవితంలో కొత్తగా ఏదైనా ప్రారంభించే ముందు కొన్ని పాత అనుభవాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ దృక్పథాన్ని అర్థం చేసుకుని దాన్ని మార్చుకోవాలి. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొత్తగా ఏదైనా చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. ఈ రోజు మీ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీ సహోద్యోగులు సంప్రదించి వారి సూచనలు జాగ్రత్తగా వినాలి. మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజు మీరు ఏ కొత్త పని ప్రారంభించకూడదు. పాత పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంభాషించాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదలకు బట్టలు ఆహారం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు అనేక పనుల్లో విజయం సాధిస్తారు. మీ మనోధైర్యం కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారితో మీకు ఏవైనా వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు మీరు ఎవరిని నమ్మకూడదు. ఈ రోజు మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో తలెత్తే వివాదాలను కూడా పరిష్కరించవచ్చు. మరోవైపు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అధిక ఖర్చుల కారణంగా మీ డబ్బు కొరత అనిపించవచ్చు. కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీరు మానసికంగా బలంగా ఉండాలి. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన అభిరుచులలో కొంచెం సమయం గడపడం వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఆనందం కూడా లభిస్తుంది. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు విష్ణు ఆలయంలో పప్పు ధాన్యాలు బెల్లం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో మీరు కొంత నిరాశకు గురవుతారు. సమస్యలను పరిష్కరించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు మీపై నమ్మకం కలిగి ఉండాలి. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. మిమ్మల్ని మీ చర్యలను అంగీకరించే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను సాగించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ఆపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో అనేక విజయాలను సాధిస్తారు. ఈ రోజు మీ ప్రయత్నాలతో ఉన్న అధికారులను ఆకట్టుకుంటారు. యాజమాని మీ పనిని అభినందిస్తారు. అంతేకాదు మీ జీవితంలో ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ రోజు మీ సంబంధాలకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రజల్లో సంభాషించడానికి ఒక సువర్ణ అవకాశాన్ని పొందుతారు. మీ స్నేహం ప్రేమకు అందమైన ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య ఉండదు. మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా మీ ఆరోగ్యాన్ని చాలా బాగా నిర్వహించుకోగలుగుతారు. వ్యాపారంలో మీ ఏ పని ముందుకు తీసుకెళ్లడానికైనా కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది. ఇది మీ ఆదాయ వనరులను పెంచుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువుకు లడ్డూలు ప్రసాదంగా సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
ధనుసు రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీరు ఒత్తిడికి లోనవుతారు. మీ పనిపై దృష్టి పెట్టండి. మీ ఆలోచనలను స్పష్టం చేసుకోండి. మీ లక్ష్యాలను సాధించడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీరు కష్టపడడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఇది మిమ్మల్ని మీరు స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మీ సహ ఉద్యోగులతో, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చేయడం వల్ల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త సంక్షోభాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ నిర్ణయాలు తీసుకునడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆలోచన, పని విధానంపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. ఈ రోజు మీ పని జాగ్రత్తగా చేయాలి. వ్యాపారం, పనికి సంబంధించి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధించడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీ పనిలో ఓపికగా ఉండాలి. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు సహోద్యోగుల సాయం తీసుకోవాలి. ఈ రోజు విద్యార్థులకు చాలా మంచి రోజు అవుతుంది. మీకు ఇష్టమైన సబ్జెక్టులలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ పనిపై మంచి ప్రభావం చూపే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులలో మీ సామర్థ్యాలను చూపించే అవకాశం పొందుతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పెట్టుబడుల నుండి చాలా మంచి రాబడి పొందుతారు. మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. మీ వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనుగొంటారు. మీ భాగస్వామితో ప్రేమతో గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్తగా ప్రగతిశీలంగా ఏదైనా చేయడానికి అవకాశం పొందుతారు. మీ కృషి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో ముందుకు సాగడానికి కొత్త ప్రోత్సాహాన్ని పొందుతారు. దీంతో పాటు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మద్దతు, సహకారాన్ని పొందుతారు. ఈ రోజు మీకు సంబంధాల్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అనుభవిస్తారు. ఈ రోజు మీ ఆర్థిక విషయాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ రోజు చదువులో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మీ చదువులను బలోపేతం చేయడానికి, కొత్త ప్రదేశాలు వెళ్ళడానికి, ఈ రోజు మీ జ్ఞానాన్ని ఇతరులకు వివరించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రాత్రి చివరి రోటి శునకానికి తినిపించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.